హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తుంటాం, ఎంతో మంది పరిచయం అవుతుంటారు. అలా పరిచయం అయిన వారంతా స్నేహితులు కాలేరు. స్నేహం అనేది చాలా గొప్పది. స్నేహం వల్ల ఎంతో మంది పైకి వచ్చిన వారు ఉన్నారు. అదే టైంలో చెడు స్నేహాల వల్ల జీవితాలు పోగొట్టుకున్న వారిని కూడా చూసి ఉంటాం. ఈ కేసులో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది స్నేహం అని అనుకున్నారు, కానీ అది వాడుకుని వదిలేసే స్నేహం అనేది తెలియదు. ఈ విషయం తెలియక ఇద్దరి మధ్య ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారు. ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం క్రైమ్ జరిగింది. డెడ్ బాడీ దొరికిన 24 గంటల్లోనే కేరళ పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంతకీ క్రైమ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కారణాలను ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజు 2017 ఆగస్టు 27వ తేదీ. అది కేరళలోని కొట్టాయం జిల్లా మంగనం. హైవే రోడ్డు పక్కన క్యాజువల్గా నడుచుకుంటూ ఒక వ్యక్తి వెళ్తుంటే పొదల్లో గోనె సంచిని చూశాడు. దాని చుట్టూ ఈగలు మూగుతున్నాయి. ఆ దృశ్యం చూడగానే అనుమానం కలిగింది. ఇంకో పక్క భయం కూడా కలిగింది. సాధారణంగా ఇలాంటివి చూస్తే జడుసుకుని చాలామంది మనకెందుకులే అని వెళ్ళిపోతారు. కానీ అతడు మాత్రం ధైర్యం చేశాడు. దగ్గరకు వెళ్ళగానే ముక్కు అదిరిపోయేలా దుర్వాసన వచ్చింది. అయినా అదరలేదు, బెదరలేదు. కొంచెం ధైర్యం చేసుకుని ఆ సంచిని విప్పి చూస్తే ఒక మనిషి యొక్క 2 కాళ్ళు ఉన్నాయి. వాటిని చూడగానే ఒళ్ళు జల్లుమంది. పోలీసులకు ఫోన్ చేద్దామా వద్దా అని ఆలోచించాడు. ఇంత దూరం వచ్చి మూటను పట్టుకున్నాను, ఈ కేసు నా మెడకేమైనా చుట్టుకుంటుందేమో అని ఏదైతే అదైందని పోలీస్ స్టేషన్కు కాల్ చేశాడు. భయపడుతూనే విషయం చెప్పాడు. రోడ్డు పక్కన పొదల్లో మనిషి యొక్క 2 కాళ్ళు కనిపించాయి సార్ అని చెప్పాడు. పోలీసులు ఆ చోటు ఎక్కడ, అడ్రస్ ఏంటని తెలుసుకున్నారు. డెడ్ బాడీ పార్ట్స్ కనిపించాయంటే ఇది తప్పకుండా హత్య అని క్రైమ్ సీన్కు పోలీసులు బయలుదేరారు. బురద ఉన్న చోట గోనె సంచిలోని 2 కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేవలం కాళ్ల ద్వారా అవి మగవాళ్ళవా ఆడవాళ్ళవా అనేది పోలీసులు గుర్తించలేకపోయారు. ఇలా విడివిడిగా శరీరంలోని భాగాలు దొరికినప్పుడు పోలీసులు ఏమనుకుంటారంటే హత్య చేసిన తర్వాత కిల్లర్ శరీర భాగాలను కట్ చేసి పలు చోట్ల పడేస్తాడని వారికి బాగానే తెలుసు. ఇక్కడ గోనె సంచి దొరికిందంటే చుట్టుపక్కల గమనిస్తే మిగిలిన భాగాలు దొరికే ఛాన్స్ ఉందని పోలీసులు వెతికారు. ఈ ప్రాంతానికి కాస్త దూరంలోనే ఇంకో గోనె సంచి దొరికింది. దాన్ని కూడా తీసి చూస్తే మొండెం కనిపించింది. ఈ మొండాన్ని 2 కాళ్ళను కలిపి చూసినప్పుడు ఒకే వ్యక్తికి సంబంధించినవి అని తెలుసుకున్నారు. వీటి ద్వారా హత్య చేయబడింది పురుషుడని తెలిసింది. హంతకుణ్ణి ఎవరైనా చూసి ఉంటారా అని క్రైమ్ సీన్కు దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్ళారు. అక్కడున్న జనానికి ఈ కాళ్ళు, మొండం యొక్క ఫోటోలు చూపించి ఇతడిని ఎవరైనా గుర్తుపడతారా అని అడిగారు. వాటిని చూసి ఎవరూ గుర్తించలేకపోయారు. ఎందుకంటే తల లేదు, కానీ మొండెంపై షర్టు ఉంది, కాళ్లకు ధోతి ఉంది. దుస్తులు తప్ప ఇంకే ఆధారాలు లేకపోవడంతో కిల్లర్ను కనిపెట్టడం అంత ఈజీ కాదని పోలీసులకు తెలిసింది. కానీ చాలా తక్కువ క్లూస్ ఉన్న ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. మొదటగా దొరికిన శరీర భాగాలను పోస్ట్ మార్టంకు పంపించారు. అప్పుడు రిపోర్ట్ ఏమొచ్చిందంటే అతడు హత్య చేయబడి 2-3 రోజులు కావచ్చని తెలిసింది. సాధారణంగా ఏదైనా కేసు హైలైట్ అయిందంటే పోలీసులు టీంలు ఫామ్ చేస్తారు. ఒక టీం సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తుంటే ఇంకో టీం టెక్నికల్ క్లూస్ కోసం, ఇంకో టీం డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనిపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఈ కేసులో కూడా టీంలు ఫామ్ చేశారు. ఒక టీంలోని ఒక కానిస్టేబుల్ డెడ్ బాడీని చూసిన తర్వాత ఆయనకు టక్కున ఒక విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే ఈ కేసును విచారిస్తున్న హెడ్ దగ్గరకు వెళ్ళి, సార్ కాలు పైన కాలిన గుర్తు ఉంది కదా సార్, దీన్ని ఆల్రెడీ నేను చూశాను సార్. పోలీసులకు ఈ వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి, అతన్ని ఇంతకు ముందే నేను చూసినట్లు అనిపిస్తోంది సార్ అని అన్నాడు. అతడు ఎవరై ఉంటారా అని బాగా ఆలోచించిన కానిస్టేబుల్ ఇతడెవరో గుర్తు చేసుకున్నాడు. ఇతడు సంతోష్ కావచ్చు సార్ అని అన్నాడు. అతన్ని స్టేషన్లో పొల్లాల్ సంతోష్ అని పిలిచేవారు. అతని వయసు 40 ఏళ్ళు. అతని కాలికి ఇలా కాలిన గాయం ఉండడం వల్ల ఈ కానిస్టేబుల్కు కూడా బాగా తెలుసు. అతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఒక అమ్మాయిపై యాసిడ్ పోసిన కేసు కూడా ఉంది. చాలాసార్లు జైలుకు వెళ్ళి వచ్చాడని కానిస్టేబుల్ చెప్పాడు.
ఈ వివరాలన్నీ చెప్పిన తర్వాత చనిపోయిన వాడు సంతోషే అయి ఉంటాడని అనుకున్నారు. అతని ఫోన్ నంబర్ పోలీసు రికార్డులో ఉంది. వెంటనే ఆ నంబర్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతడు చనిపోవడానికి ముందు సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ చూపించిందని వెతికారు. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరెవరు ఉంటారని చూస్తే తండ్రి మాత్రమే ఉన్నాడు. అతని డెడ్ బాడీ ఫోటోలు, షర్టు, ధోతి చూపించినప్పుడు అవి తన కొడుకువే అని ఆ తండ్రి చెప్పాడు. కాలికి కాలిన గుర్తును చూసిన తర్వాత సందేహం లేకుండా వీడు నా కొడుకే అని చెప్పాడు. మీ కొడుకు గురించి చెప్పండి, అతడు ఎవరిని ఎక్కువగా కలుస్తాడు, అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఆగస్టు 23వ తేదీ వరకు వాడు నాతోనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్లో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్తున్నా అని చెప్పాడు. మరి ఆ ఫోన్ ఎవరు చేసి ఉంటారు అని అడిగితే నాకు బాగా తెలుసండి, కుంజుమోల్ అనే లేడీనే కాల్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఆమె కొన్నాళ్ళుగా మా ఇంట్లోనే ఉండేది. ప్రస్తుతం భర్తతో ఉంటోంది. ఆమెను కలవడానికే నా కొడుకు తరచుగా వెళ్తాడని చెప్పాడు. అతని మాటల ప్రకారం సంతోష్కు చివరగా కాల్ చేసింది కుంజుమోల్ అని తెలిసింది. ఇంతకీ ఈ కుంజుమోల్ అనే అమ్మాయి ఎవరు అని పోలీసులు విచారించసాగారు. సంతోష్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో ఊరిలో కుంజుమోల్ ఇల్లు ఉంది. ఆమె తన భర్తతో ఉంటోంది. ఉదయం 10 గంటలకు డెడ్ బాడీని కనిపెట్టిన పోలీసులు సాయంత్రం కుంజుమోల్ ఇంటికి వెళ్లి తలుపులు తట్టారు. తలుపులు తట్టగానే ఆమె వచ్చి తలుపు తీసింది. ఆమె వెనకే భర్త కూడా వచ్చాడు. ఈ భార్యాభర్తలు బయటకు వచ్చి చూస్తే చాలా మంది పోలీసులు ఉన్నారు. పోలీసులను చూశాక వారి ముఖాల్లో ఎలాంటి భయం లేదు. కానీ ఆ భర్తను చూసి ఒక కానిస్టేబుల్ షాక్ అయ్యాడు. టీం హెడ్ను చూసి సార్ కొంచెం పక్కకు రండి సార్ అని పిలిచాడు. సార్, ఈ కుంజుమోల్ అనే అమ్మాయి గురించి నాకైతే తెలియదు, కానీ భర్త గురించి నాకు బాగా తెలుసు సార్. అతని పేరు వినోద్. అతనికి 46 ఏళ్ళు సార్. వాడు పెద్ద క్రిమినల్. హత్య కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. వీడు లోకల్ రౌడీ సార్. ఇతన్ని లోకల్గా కమ్మల్ వినోద్ అని కూడా పిలుస్తుంటారు అని చెప్పాడు. ఇంతకీ ఎవరిని చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడని టీం లీడర్ అడిగితే అతని తండ్రి మిస్టీరియస్గా చనిపోయాడు. వినోద్ కొట్టడం వల్లే అతని తండ్రి చనిపోయినట్లు సాక్ష్యం కూడా కొందరు చెప్పారు. తండ్రిని చంపిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. అతడు బయటకు వచ్చిన కొన్ని రోజులకే అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారంతా కోర్టులో మాట మార్చారు. వాళ్ళను బెదిరించి ఉంటాడు. అందువల్ల అతడు బయటకు వచ్చాడు. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది అని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. ఈ విషయాలన్నీ తెలిసాక పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. ఇప్పటి వరకు కుంజుమోల్ పైనే పోలీసులకు అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు కమ్మల్ వినోద్ను చూశాక అతనికి ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉంది కదా, హత్యలు చేసే నేపథ్యం కూడా ఉంది. అందువల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతోష్ను చంపి ఉంటారని అనుకున్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న టీం లీడర్ తన స్టైల్లో వారి దగ్గరికి వెళ్లి విచారించాడు. మొదట కుంజుమోల్ను పక్కకు పిలిచి సంతోష్ అనే వ్యక్తి మీకు తెలుసా అని అడిగారు. బాగానే తెలుసు సార్, ఆయన నా భర్త ఫ్రెండు అని చెప్పింది. అతనికి నీకు ఏంటి సంబంధం అని ఒకే ఒక్క మాట డైరెక్ట్గా అడిగాడు. ఆ ఆఫీసర్ అడిగిన మాటకు ఆమె నీళ్లు నమిలింది. తల కిందకు వాల్చింది. సైలెంట్గా ఉండిపోయింది. సమాధానం ఏంటనేది పోలీసుకు బాగానే అర్థమైంది. మరి సంతోష్ను చివరిసారిగా ఎప్పుడు చూశావని అడిగాడు. అప్పుడు ఆమె అన్ని వివరాలు చెప్తోంది. నేను సంతోష్ వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉన్నాను. ఎందుకంటే అప్పట్లో నా భర్త జైల్లో ఉన్నాడు. భర్త జైల్లో ఉండడం వల్ల ఒంటరిగా ఉండేందుకు భయం వేసి వారి ఇంటికి వెళ్ళాను. ఎప్పుడైతే నా భర్త తిరిగి వచ్చాడో మళ్ళీ నా భర్త దగ్గరకు వచ్చానని చెప్పింది. చివరిసారిగా సంతోష్తో ఎప్పుడు మాట్లాడారు అని అడిగితే ఆగస్టు 23వ తేదీ ఫోన్ చేసి మాట్లాడినట్లు చెప్పింది. ఎప్పట్లాగే ఫ్రెండ్లీగా మాట్లాడాను, కానీ అతన్ని మాత్రం కలవలేదు అని చెప్పింది. ఆ తర్వాత వినోద్ను పక్కకు పిలిచి మీకు సంతోష్కు స్నేహం ఎలా ఏర్పడిందని అడిగారు. మేమిద్దరం జైల్లో కలుసుకున్నాం. చాలా రోజులు కలిసి ఉండడం వల్ల స్నేహం ఏర్పడింది. కానీ నాకంటే ముందు సంతోష్ విడుదలై బయటకు వచ్చాడు. నువ్వు బయటకు వెళ్ళాక నా కుటుంబానికి సాయం చేయమని నేను అతనికి చెప్పాను. అందువల్లే నా భార్య అతని ఇంటికి వెళ్ళి ఉండింది. నేను ఎప్పుడైతే రిలీజ్ అయ్యానో ఆ తర్వాత నా భార్య నా దగ్గరికే వచ్చింది. సంతోష్ను నేను చూసి చాలా రోజులైంది సార్. మా మధ్య తరచుగా మాట్లాడుకునే అలవాటు ఏమీ లేదు. గత కొన్ని రోజులుగా మేము కలుసుకున్నదే లేదు అని చెప్పాడు. వీరిద్దరు చెప్పేదాన్ని పోలీసులు అస్సలు నమ్మలేదు. ఇద్దరిని స్టేషన్కు తీసుకెళ్లారు.
ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే ఇద్దరు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే పోలీసులు భార్యాభర్తలను విడివిడిగా విచారించడం స్టార్ట్ చేశారు. కమ్మల్ వినోద్ ఒక రూమ్లో, కుంజుమోహన్ మరో రూమ్లో ఉన్నారు. అప్పుడు వారిని విచారిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి టైంలో పోలీసులు ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తారు. అదేంటంటే ఒకరిని విచారించేటప్పుడు ఇంకో పోలీసు వచ్చి చెవిలో ఏదేదో ఊదుతాడు. అది చూసిన నిందితుడు బెదిరిపోతాడు. ఇదిగో చూడండి, మీ భర్త లేదా భార్య నేరాన్ని ఒప్పుకున్నారు, ఇక మీరు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అని అంటారు. ఒకరు ఒప్పుకున్నారని తెలిస్తే ఇంకొకరు కూడా ఓపెన్ అయిపోయి నిజాలు చెబుతారనేది పోలీసుల టెక్నిక్. ఇప్పుడు పోలీసులు అదే స్ట్రాటజీని కుంజుమోల్పై ప్రయోగించారు. ఆమెను విచారిస్తున్న ఆఫీసర్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి చెవిలో ఏదేదో చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు కుంజుమోల్ను విచారిస్తున్న ఆఫీసర్ వినోద్ నేరాన్ని ఒప్పుకున్నాడు, నిజం మొత్తం చెప్పేశాడు. మీరిద్దరు కలిసే కదా సంతోష్ను చంపారు, అతడు మొత్తం చెప్పేశాడు. మీకు కూడా వేరే దారి లేదు, నిజం చెప్పండి. నిజం చెప్పకుంటే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. నువ్వు గాని నిజం చెప్పి ఒప్పుకుంటే కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. భర్త నేరం ఒప్పుకున్నాడన్న ఆ పోలీసు మాటలను కుంజుమోల్ నమ్మింది. భర్తే చెప్పాక ఇక దాచి ఏం ప్రయోజనం అని నిజాలు మొత్తం చెప్పడం స్టార్ట్ చేసింది. సార్, మేమిద్దరం కలిసే చంపామని అంది. మరి అతన్ని ఎలా చంపారు, ఆధారాలు ఎలా నాశనం చేశారు అని అడిగారు. అప్పుడు జరిగిన అన్ని విషయాలను పూస గుచ్చినట్లు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చింది. సార్, నా భర్త జైలుకు వెళ్ళినప్పుడు అదే జైల్లో ఉన్న సంతోష్తో పరిచయం ఏర్పడిందట. సంతోష్ బయటకు వస్తుంటే స్నేహితుడనే ఉద్దేశంతో నా భార్య పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారిని కాస్త జాగ్రత్తగా చూసుకో, ఏదైనా సాయం అడిగితే చేయమని చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత నీ సాయం ఉంచుకోనిలే, నీకేదైనా సాయం కావాలంటే చేసి పెడతా అని వినోద్ చెప్పాడు. సంతోష్కు పెళ్లి కాలేదు. అతడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 ఏళ్ల సంతోష్ తరచుగా సాయం చేయడం కోసం 44 ఏళ్ల కుంజుమోలు ఇంటికి వెళ్ళేవాడు. వారి ఇంటికి అవసరమైన సామాన్లు తీసుకెళ్లి ఇచ్చేవాడు. అందువల్ల కుంజుమోల్ సంతోష్ మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త అఫైర్గా మారింది. ఇద్దరు శారీరకంగా కలిసేవారు. కొన్నాళ్ళు సంతోష్ ఇంట్లోనే ఉండింది. వినోద్ అనేవాడు లోకల్ రౌడీ. ఇదంతా అతని మనుషులు కనిపెట్టి వినోద్కు చెప్పారు. ఈ విషయం తెలిసి జైల్లో ఉన్న వినోద్ రగిలిపోయాడు. స్నేహితుడు కదా అని తన ఫ్యామిలీ గురించి చెప్పి సాయం చేయమంటే నాకే ద్రోహం చేస్తాడా అని రగిలిపోయాడు. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వస్తానో అప్పుడే వాడికి పాడె కడతా అని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతడు బయటకు వచ్చాడు. తనకు తెలిసిన వివరాలన్నీ భార్యను అడిగాడు. సంతోష్కు నీకు ఏంటి సంబంధం అని అడిగితే అతన్ని సాయం చేయమని ఇంటికి పంపించిందే మీరు, నన్నెందుకు అనుమానిస్తున్నారు? నాకు సాయంగా ఎవరినైనా పంపించమని నేను అడిగానా? మీరు సాయంగా అతన్ని ఇంటికి పంపించడంతో అతడు ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చేవాడు. ఇదే అదనుగా నన్ను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అయిష్టంగానే అతన్ని భరించాల్సి వచ్చిందని చెప్పింది. కోపంతో ఉన్న అతనికి ఈ విషయం చెప్పగానే అతడు ఇంకా రగిలిపోయాడు. ఇలాంటి టైంలోనే సంతోష్ చేసిన ప్రయత్నాలు వినోద్ను ఇంకా రెచ్చగొట్టేలా చేశాయి. వినోద్ బయటకు వచ్చిన తర్వాత కూడా కుంజుమోల్తో క్లోజ్గా ఉండడానికి ట్రై చేసేవాడు. ఇది తెలిసి కోపంతో రగిలిపోయిన వినోద్ వీడిని ఇలాగే వదిలేస్తే మంచిది కాదు, వీడు ప్రాణాలతో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అందువల్ల సంతోష్ను చంపాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆగస్టు 23వ తేదీ కుంజుమోల్తో సంతోష్కు కాల్ చేయించాడు. వారి ఇంటికి రప్పించాడు. చాలా రోజుల తర్వాత తనే కాల్ చేసింది. ఎంజాయ్ చేసొద్దామని ఆమె ఇంటికి సంతోష్ వెళ్ళాడు. రాత్రి సమయంలో వచ్చి వరండాలో కూర్చున్నాడు. ఆమె అతనితో మాట్లాడుతుంటే ఇంట్లోనే దాక్కున్న వినోద్ ఇంటి వెనక నుంచి వచ్చాడు. చేతిలో ఇనుప రాడ్ తీసుకుని సంతోష్ వెనకగా వచ్చి బలంగా కొట్టాడు. ఒకే ఒక దెబ్బ బలంగా తాకడంతో తల నుంచి రక్తం కారింది. ఇక ముందుకు వచ్చిన వినోద్ తన కోపం తీరేదాకా కంటిన్యూగా దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేక స్పాట్లోనే సంతోష్ కన్ను మూశాడు. ఆ డెడ్ బాడీని ఇంటి వెనక్కి తీసుకెళ్లిన వినోద్ ఇంట్లోనే ఉన్న షార్పు కత్తితో తలను కట్ చేశాడు. ఆ తర్వాత 2 కాళ్ళను కట్ చేశాడు. ఒకడు ఇంట్లో ఉపయోగించే చిన్న కత్తితోనే డెడ్ బాడీని కట్ చేశాడు. ఆ కత్తి ఎంత చిన్నదంటే దాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఫోటోను టెలిగ్రామ్లో షేర్ చేస్తాం, ఒక్కసారి చూడండి. ఇంట్లో ఉండే చిన్న కత్తితోనే ఇతడు డెడ్ బాడీని ఎలా కట్ చేశాడని పోలీసులే ఆశ్చర్యపోయారు.
అతడు చాలా టెక్నిక్తో డెడ్ బాడీని కట్ చేశాడు. అతడు చిన్న కత్తితో ఎముకలను నరకలేడు కాబట్టి కేవలం జాయింట్ల దగ్గర కట్ చేశాడు. ఇక కట్ చేసిన డెడ్ బాడీని 3 పొట్లాలుగా కట్టాడు. ఆ 3 పొట్లాలను ఆటోలో వేసుకుని భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారు. హైవే రోడ్డు పక్కన ఉన్న పొదల్లో 2 కాళ్ళున్న ప్యాకెట్ను పారేశాడు. ఆ తర్వాత కాస్త దూరంలో ఉన్న ఏరు దగ్గర మొండెం పారేశారు. తలను కూడా పారేద్దామని అనుకుంటే జనం రావడంతో అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళారు. ఒక బ్రిడ్జి దగ్గర తలను ప్లాస్టిక్ కవర్లో వేసి దానికి రాయిని కట్టి నీటిలో పారేశారు. 2 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో హైవే పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి గోనె సంచి దగ్గరికి వెళ్ళి చూసి పోలీసులకు విషయం చెప్పాడు. నిందితులను స్పాట్కు తీసుకెళ్లి తలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతే ఈ 3 శరీర భాగాలకు టెస్టులు చేస్తే 3 ఒకరివే అని తెలిసింది. సంతోష్ తండ్రి డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తే కరెక్ట్గా సరిపోయింది. హత్య చేయబడింది సంతోషే అని నిర్ధారణ చేసుకున్నారు. ఇక నిందితులకు శిక్షలు పడాలంటే ఆధారాలు కావాలి. పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. హత్య జరిగిన చోటుకు వెళ్ళి ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని చెక్ చేశారు. కానీ డెడ్ బాడీని కట్ చేసిన తర్వాత క్రైమ్ సీన్ను, ఆటోను పక్కాగా క్లీన్ చేశారు. ఆల్రెడీ జైలుకు వెళ్ళి వచ్చిన ఇతనికి పోలీసులు ఎలా విచారిస్తారో బాగానే తెలుసు. అందువల్ల వినోద్ చాలా జాగ్రత్త పడ్డాడు. క్రైమ్ సీన్లో ఒక్క రక్తపు బొట్టు కూడా దొరకలేదు. హంతకులు ఎంత తెలివిగా ఆధారాలు నాశనం చేయాలని అనుకున్నా వారికే తెలియకుండా ఏదో ఒకటి వదులుతారు. ఆ విషయం పోలీసులకు బాగా తెలుసు. అలాంటి ఆధారం కోసమే వెతికారు. వరండాలోని గోడకు పడిన కొన్ని రక్తపు మరకలను, ఆ తర్వాత కొన్ని వెంట్రుకలను గమనించారు. వాటికి టెస్టు చేసినప్పుడు అవి సంతోష్వేనని తెలిసింది. సంతోష్ను చంపిన తర్వాత కట్ చేయడం కోసం ఇంటి వెనక్కి లాక్కెళ్ళేటప్పుడు అతని షర్టుకున్న బటన్ కింద పడింది. దాన్ని కూడా పోలీసులు కనిపెట్టారు. డెడ్ బాడీపై ఉన్న షర్టుకు ఒక బటన్ మిస్ అయింది. పోలీసులకు దొరికిన బటన్ ఆ షర్టుకు సంబంధించిందే అని గుర్తించారు. అతని డెడ్ బాడీ కోసినప్పుడు రక్తం పడిన సాయిల్ను కనిపెట్టి టెస్టులు చేసి నిర్ధారించారు. ఇక ఆయుధం కోసం వెతికారు. ఒక చోట దాచిపెట్టిన కత్తిని కనిపెట్టారు. ఆ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరిచారు. క్రైమ్ సీన్లో దొరికిన రక్తం, వెంట్రుకలు, షర్టు బటన్ను సమర్పించారు. హత్యలకు ఉపయోగించిన కత్తిని కూడా ప్రొడ్యూస్ చేశారు. 2025 మేలో తుది తీర్పు వచ్చింది. కొట్టాయం డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసులో వినోద్కు, కుంజుమోల్కు జీవిత ఖైదు విధించింది. చెరో 5,25,000 జరిమానా విధించింది. ఇదే కాకుండా ఆధారాలు నాశనం చేయాలని చూశారన్న నేరంలో కుంజుమోల్కు మరో 2 ఏళ్లు, వినోద్కు 5 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఈ 10 లక్షల అపరాధ రుసుమును సంతోష్ యొక్క తండ్రికి ఇవ్వాలని న్యాయమూర్తులు చెప్పారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఆఫీసర్లు ప్రశంసించారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఏ కేసును ముందుకు తీసుకురావాలో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.